గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క ఎనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందామండి. సో, రేపు మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటది? రేపు మార్కెట్ లెవెల్స్ ఏందనేది మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందామండి. సో, రేపు మార్కెట్‌లో మనకు గ్యాప్ అప్ గాని, ఫ్లాట్ గాని ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు 55,200 పైన మనకు స్ట్రాంగ్ క్యాండిల్‌లో క్లోజ్ అయితేనే గ్రీన్ క్యాండిల్‌లో మనకు అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయండి. సో, ఎందుకంటే మనకు బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. ఆల్రెడీ కూడా బై చేసి ఉంటారు. సో, మార్కెట్‌లో వాళ్ళకు ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మార్కెట్‌లో మనకు ఇక మిగిలిన సెల్లర్స్ అండి. సో, ఈ సెల్లర్స్ మనం టార్గెట్ చేయాలంటే మార్కెట్‌లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడితేనే మనకేమైనా అప్‌సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. రేపు గ్యాప్ డౌన్ వరకు మార్కెట్‌లో మనకు రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసాడు మంచి రెడ్ క్యాండిల్. సో, మార్కెట్‌లో మనకు మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ అవుతారు. సో, వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటికి మార్కెట్ మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. సో, వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం సెల్లింగ్‌లోకి వెళ్ళిపోవచ్చండి. ఓకే. సో, రేపు మార్కెట్ లెవెల్స్ వచ్చేసి రేపు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 55,180 అండ్ నెక్స్ట్ వచ్చేసి 55,500 అండ్ థర్డ్ వచ్చేసి 55,750 అండి. అండ్ నెక్స్ట్ వచ్చి సపోర్ట్ వచ్చేసి మనకు 54,800, 54,550 అండ్ నెక్స్ట్ వచ్చేసి 54,230 అండి. సో, మార్కెట్‌లో మనకి 3 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇది కూడా బ్రేక్ చేసిన నెక్స్ట్ మనకొచ్చేసి 54,000 అండి. ఓకే. సో, మనం నెక్స్ట్ నిఫ్టీకెళ్ళిపోదాం. నిఫ్టీలో చూసుకుంటే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ మనకు కొంచెం నిఫ్టీ స్ట్రాంగే ఉందండి. ఓకే. సో, మన నిఫ్టీలో కూడా మనకి రేపు ఫ్లాట్ గాని గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు 24,500 పైన మనకి మార్కెట్‌కి మంచి క్లోజ్ అయిందంటే క్యాండిల్ మనకు మార్కెట్‌లో అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ బై చేశారు. సో, మార్కెట్‌లో వాళ్ళని ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయిపోయిండొచ్చు. సో, మార్కెట్‌లో ఇంకెవరైతే బయర్స్ ఉంటారో సో, మార్కెట్‌లో రేపు గ్యాప్ అయిన తర్వాతకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మళ్ళీ మార్కెట్‌లో వీళ్ళు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, అందుకు మళ్ళీ మార్కెట్ మళ్ళీ అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు మన మార్కెట్‌లో డౌన్ సైడ్ రావాలంటే గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో స్ట్రాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ రేపు కన్సల్టేషన్ వరకి బ్రేక్‌ఔట్ ఇస్తే మనకు సెల్లింగ్‌లోకొస్తదండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ చూసారా? ఏదో బై చేశారు. సో, వాళ్ళు ఈ మూవ్‌మెంట్ ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, ఇది మన ఫ్రైడే రోజు. సో, మార్కెట్‌లో ఏమైతుంది అంటే ఎక్కడైతే మనకు బయింగ్ జరుగుతుందో మళ్ళా వెంటనే వాళ్ళని ఎస్సలేట్ అవుతారనమాట. సో, ఇలా ఎస్సలేట్ అయినప్పుడు ఏమైంది ఇక్కడ మార్కెట్‌లో మనకు సో, బయర్స్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేనప్పుడు మార్కెట్‌లో మనకు మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్స్ క్రియేట్ చేసిన తర్వాతకి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది గానీ డైరెక్ట్ పడదండి. సో, ఎట్లా అంటే మనకు మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయింది. సో, మార్కెట్‌లో ఈ మూవ్‌మెంట్ వచ్చేసింది. రెడ్ క్యాండిల్ పడింది. సో, మార్కెట్‌లో అప్పుడు ఏం చేస్తారు? అందరూ సెల్ చేస్తారు. సో, మార్కెట్ ఎప్పుడు ఏం చేస్తది? ఇక సెల్లర్స్‌ని ఎస్ఎల్ చేయడానికి మళ్ళీ అప్‌సైడ్ వెళ్తారనమాట. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలండి. సో, అప్పుడు మార్కెట్‌లో మళ్ళీ మనకి కింద పడే ఛాన్స్ ఉంటది. సో, రేపు మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు కంటిన్యూ పడే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే ఇక్కడ ఉన్న సెల్లర్ స్ట్రాంగ్ అవుతారు కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ అవ్వరు కాబట్టి సో, మార్కెట్‌లో వాళ్ళని వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మార్కెట్‌లో మనకు కంటిన్యూ కింద పడే ఛాన్స్ ఉంటది. సో, ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని అయిన తర్వాత మార్కెట్‌లో వెయిట్ చేయండి. రేపు కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాతకి పడే ఛాన్స్ ఉంటది. సో, లేదు మనకు గ్యాప్ అయ్యి మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మాత్రం సో, దాని ఐఏబు మనకు మళ్ళీ మంచి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు మన నిఫ్టీ లెవెల్ చూసుకుంటే 24,500 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,580 అండ్ థర్డ్ వచ్చేసి 24,670 అండి. ఓకే. సో, సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 24,400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,280 అండ్ థర్డ్ వచ్చి 24,200 అండి. సో, మన నెక్స్ట్ సెన్సెక్స్‌కెళ్ళిపోదామండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి మనకు 81,000 పైన మనకు గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మన మార్కెట్‌లో అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ బయర్స్ చూసారా? ఈ బయర్స్ ఇక్కడ ఏదైతే ఉంటారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మన క్లోజింగ్ కూడా 81,000 కింద ఇచ్చింది కాబట్టి మనకు మార్కెటు సో, బయర్స్ కూడా మాక్సిమం ఇక్కడ ఉండకపోతుండొచ్చు. సో, ఎప్పుడైతే మనకు గ్యాప్ అయ్యి మనకు మంచి స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయిన తర్వాతకి ఇక్కడ సెల్లర్స్ స్టార్ట్ చేసుకుంటూ అప్‌సైడ్ వెళ్తారండి. ఓకే. లేదు మనకు రేపు మార్కెట్‌లో సెల్లింగ్ ఉండాలంటే మాత్రం రేపు గ్యాప్ అయిన తర్వాతకి 80,500 బ్రేక్ అయితే మంచి మన స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మార్కెట్‌లో మనకు మళ్ళీ డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ బయర్స్ చూసారా? ఈ బయర్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. సో, బయర్స్‌కి డ్రాగెస్ట్ ఎస్ఎల్స్ లో అయ్యేటికి మార్కెట్‌లో మనకు బయర్స్‌కి ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్‌లో మనకు పడే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి మనకు ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 81,000 అండ్ సెకండ్ వచ్చేసి 81,200 అండి. అండ్ థర్డ్ వచ్చేసి 81,450 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 80,680 అండ్ సెకండ్ వచ్చేసి 80,400 అండ్ థర్డ్ వచ్చేసి 80,200 అండి. మనకు మార్కెట్‌లో ఈ లెవెల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి 80,000 అండి. ఓకే. మళ్ళా మార్కెట్‌కి రాకొచ్చినా గాని మన 80,000 నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.
థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.